హలో అండి, నేను శ్రీనివాస్. మీరు చూస్తుంది క్రియేటివ్ ఎస్ఎంఎస్ ఛానల్. కొత్తగా ఛానల్ చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గార్డెనింగ్ సంబంధించింది అండ్ ఈజీ గార్డెనింగ్ రిలేటెడ్ టాపిక్స్ అయితే చాలా ఉంటాయి. ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దోస్ హు ఆర్ న్యూలీ స్టార్టెడ్ గార్డెనింగ్, కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకైతే ఈజీ టిప్స్ అండ్ మన ఇంట్లోనే దొరికే వాటితోటి మనకు పెస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవచ్చు అన్నిటి వీడియోస్ అయితే ఉంటాయండి. ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేయండి. సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే చూడబోతున్నాం. బిఫోర్ దట్ కొన్ని మొక్కలైతే తెప్పించాయండి, అది ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాము. ఏంటంటే కొత్త ఇన్స్టాలో చూసాను నేను, కొత్త వెబ్సైట్ అయితే కనిపించింది. ఆల్మోస్ట్ 4 or 5 వెరైటీ రోజ్ ప్లాంట్స్ 300 అనమాట. సో ఒకసారి చూద్దాము అని నేను తెప్పించాను. బట్ ఆ నెంబర్ కూడా నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. వర్త్ అనిపిస్తే కనుక డెఫినెట్గా తెచ్చుకోవచ్చు. బికాస్ ఇవన్నీ కూడా క్రీపర్ వెరైటీస్ అనుకుంటా. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గులాబీలు కొనాలంటే ఇది కరెక్ట్ సీజన్ అండి, ఇప్పుడు తీసుకోవచ్చు. మీరు ఎప్పుడు కూడా గులాబీలు కొనాలి అంటే మనకు రైట్ టైం ఎట్లా అంటే కరెక్ట్గా ఆగస్ట్ నుంచి మంచి మొక్కలు దొరుకుతాయి. బట్ మంచి బ్లూమింగ్ సీజన్ మాత్రం మనకు అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ జనవరి ఫిబ్రవరి వరకు రోజెస్ చాలా బాగుంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా రోజ్ ప్లాంట్ ట్రై చేయాలంటే ఇప్పుడు ట్రై చేయొచ్చు. ఇవి పాండిచ్చేరి నుంచి వచ్చాయి. యా, గుడ్, బాగానే ఉన్నాయి. యా, పర్లేదు, క్లోజ్ చేసి పంపించారు కాబట్టి ఆకులు కొంచెం రాలుతుంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఎన్ని వచ్చాయి చూద్దాము. మంచి కలర్స్, ఇది మంచి డబల్ షేడ్ అన్నమాట, డబల్ కలర్, వైట్ ఆరెంజ్ మిక్స్. అంటే స్టెమ్స్ కూడా బాగున్నాయండి, పర్లేదు. 2 ప్లాంట్స్. ఇది దేశీ వెరైటీ పర్ల. 3 కొంచెం బ్రేక్ అయింది. ఇది పెద్ద రోజ్ అండి, బట్ ఇది వచ్చేస్తే ఏం కాదు. ట్రాన్స్పోర్ట్లో కొంచెం ఇదైంది. ఇది మంచి ఆరెంజ్ కలర్, బర్డ్స్తోనే వచ్చాయి. ఇది కొంచెం డౌట్, బట్ వస్తుంది. స్టెమ్స్ బాగానే ఉన్నాయి. ఇది కూడా ఓకే. టోటల్ 7 రోజ్ ప్లాంట్స్. టోటల్ 7 ప్లాంట్స్ మనకు 300కి వచ్చాయి, అంటే వితౌట్ షిప్పింగ్ 300. అంటే మనకి జస్ట్ ఫాస్ట్గా వచ్చినట్టే అండి. షిప్పింగ్ కూడా త్వరగానే, ఆల్మోస్ట్ వితిన్ 1 వీక్ లోపలనే వచ్చాయి. ఇది వచ్చేసి ఆల్మండా ప్లాంట్, ఎల్లో డబుల్ పెటల్. యాక్చువల్గా మనకు ఆల్మండా సింగిల్ పెటల్స్ చూస్తుంటాము, బట్ ఇది ఎల్లో డబుల్ పెటల్, చాలా బాగుంటుంది, ముద్దగా ఉంటుంది అనమాట. సో రోజెస్ కూడా పర్లేదండి, 300 కాబట్టి పెట్టచ్చు, మన ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే విత్ బర్డ్స్ పంపించాడు కాబట్టి మనకు ఓకే. 7 ప్లాంట్స్ 300 వర్త్ అనొచ్చు, బాగున్నాయి. ఓకే, ట్రై చేయొచ్చు, పర్లేదు, బాగున్నాయి.
ఓకే, ట్రాన్స్పోర్ట్లో ఇది చూడొచ్చు, మంచి కలర్ అనమాట, చాలా బాగుంది కలర్ కూడా బాగుంది. ఇదైతే డెఫినెట్గా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమే అండి, ఎందుకంటే నాకు తెచ్చిన అతను కూడా అన్నాడు పక్కన అన్నీ కలిపేశారు, ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమే, వాళ్ళు పంపించిన సెల్లర్ ప్రాబ్లం అయితే కాదు. మొక్కలు అయితే బాగున్నాయి, ఎందుకంటే ఇక్కడ మనకు అంత రీజనబుల్ కాస్ట్లో అయితే మొక్కలు రావట్లేదు. సో ఆల్మోస్ట్ 7 రోజ్ ప్లాంట్స్ దాదాపు 300 పడ్డాయి. 7 రోజ్ ప్లాంట్స్ అండ్ ఆల్మండ్ డబుల్ పెటలు వచ్చేసి ఇవి ఆల్మండ్ డబుల్ పెటల్ 100, అంటే మొత్తం అవి 7 రోజెస్ 300, ఆల్మండ్ 100, అంతే 400, షిప్పింగ్ ఛార్జ్ 100 పడ్డట్టు, టోటల్ 500కి మనకి ప్లాన్స్ వచ్చేసాయి. అండ్ ఫాస్ట్ వితిన్ 1 వీక్లో ఉన్న పాండిచ్చేరి నుంచి అయితే ఆల్మోస్ట్ 1 వీక్ లోపలే మొక్కలు ఇంటికైతే వచ్చేసాయి. ఇది మంచి సీజన్ కాబట్టి ఇప్పుడు ఎలాంటి మొక్క పెట్టినా చాలా బాగా పెరుగుతుంది అనమాట. అండ్ రూట్ బాల్ కూడా బాగానే ఉంది కాబట్టి షిప్పింగ్ కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదు. మెయిన్గా బడ్స్తో పంపించారు కాబట్టి మనకి యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే కలర్ బాగా తెలుస్తుంది కాబట్టి. మీరు ఎప్పుడైనా రోజ్ ప్లాంట్స్ కొనాలి, ఇప్పుడు నర్సరీకి వెళ్ళి కొనుక్కుంటున్నారు అనుకున్నప్పుడు మీరు ఎప్పుడు కూడా మదర్ ప్లాంట్స్ ఇమ్మని అడగండి. బేబీ ప్లాంట్స్ కాకుండా మదర్ ప్లాంట్స్ వీలైతే తీసుకోగలిగితే, మదర్ ప్లాంట్స్ మనకి ఎప్పటికీ కూడా పర్మనెంట్, అంత ఈజీగా పోవండి. అండ్ నర్సరీ వాళ్ళు కూడా మదర్ ప్లాంట్స్ నుంచే బేబీ ప్లాంట్స్ని ప్రాపగేట్ చేస్తూ ఉంటారు. సో మదర్ ప్లాంట్స్ తీసుకోగలిగితే మీకు అవి లాంగ్ లాస్ట్ ఎక్కువ రోజులు ఉంటాయి. బేబీ ప్లాంట్స్ అంటే అప్పటికప్పుడు బ్లూమింగ్ వచ్చి పోవచ్చు. మీ ఎక్కువ మనకి దేశీ వెరైటీస్ తీసుకోవడానికి ట్రై చేయండి, అవైతే ఎప్పటికీ మీకు ఉంటాయి. అండ్ స్టెమ్స్తో మీరు ప్రాపగేట్ చేసుకోవచ్చు. హైబ్రిడ్ వెరైటీస్ అంటే ఓకే, ఒక్కొక్కసారి ఉంటాయి, ఉండకపోవచ్చు, బట్ కొంచెం కేర్ తీసుకోగలిగితే కనుక బాగుంటాయి. అండ్ రోజ్ ప్లాంట్స్కి సంబంధించిన వీడియో కూడా మన గ్రూప్లో, మన ఛానల్లో ఉందండి, తప్పకుండా చూడొచ్చు. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో ఓకే, అయితే ఇప్పుడు మనకి చామంతులు ఇది కరెక్ట్ సీజన్ అండి. నాకు చామంతులు అయితే ఇప్పుడు బడ్డింగ్ అయితే వచ్చేసింది బాగానే. అయితే చామంతులకి మనకి బర్డ్స్ వచ్చిన తర్వాత మనకి ఏం ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు వాటికి అనేది చూసుకుంటే, మనకి ఇవి ఆల్మోస్ట్ 15 కలర్స్ చామంతులు అండి. ఇప్పుడు బర్డ్స్ చూడొచ్చు, ఇప్పుడే బర్డ్స్ అనేవి బాగా వస్తున్నాయి. ఇదంతా బడ్డింగ్. ఇప్పుడు ఏంటంటే చామంతుల వీడియో కూడా ఉందండి మన గ్రూప్లో, మీరు టెస్ట్ చేయొచ్చు, తప్పకుండా చూడొచ్చు, యూస్ఫుల్గా ఉంటుంది. చామంతి ఎప్పుడు కూడా ఫస్ట్ ఒక 4 ఇంచెస్ పెరిగిన తర్వాత ఇక్కడ కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ కట్ చేసుకుంటే ఇటు సైడ్ బ్రాంచెస్ వస్తాయి. మళ్ళీ వీటి కూడా ఒక్క 4 ఇంచ్ పెరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ కట్ చేసుకున్నామంటే, ఇక్కడ చూడొచ్చు మీరు, ఫస్ట్ నేను ఇక్కడ కట్ చేశాను, ఇక్కడ నుంచి బ్రాంచెస్ వచ్చాయి, మళ్ళీ వచ్చిన బ్రాంచెస్ కూడా మళ్ళీ ఒక 4 ఇంచ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కట్ చేశాను, మళ్ళీ సైడ్ బ్రాంచెస్ వచ్చాయి, మళ్ళీ 3 ఇంచెస్కి మళ్ళీ కట్ చేశాను, మళ్ళీ ఆ టైంకి ఇక బడ్డింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. చామంతులు ఎప్పుడు కూడా మనం వేసిన మొక్క సాప్లింగ్ మొక్కలు మీరు తీసుకోగలిగితే, చామంతి మొక్కలు ఎప్పుడు కూడా ఫస్ట్ 60 days వాటి గ్రోత్ పీరియడ్. ఆ టైంలో ఏమంటే ప్రతి 4 ఇంచ్ మొక్క పెరగగానే మీరు కట్ చేసుకోండి. ఆ 4 ఇంచ్ పెరిగిన తర్వాత సైడ్ బ్రాంచెస్ వస్తాయి కట్ చేస్తే, మళ్ళీ ఆ సైడ్ బ్రాంచెస్కి మళ్ళీ కట్ చేయండి, మళ్ళీ ఇలా బూషీగా వస్తుంది అనమాట ప్లాంట్. మీరు అట్లా సెప్టెంబర్ వరకు కూడా మీరు కట్ చేసుకుంటూనే ఉండొచ్చు. బర్డ్స్ అనేవి వచ్చిన తర్వాత ఎప్పుడైతే చామంతులకి ఎప్పుడు కూడా డే టైం ఎక్కువ ఉండి నైట్ టైం తక్కువ ఉన్నప్పుడు గ్రోత్ ఉంటుంది బాగా, అంటే మొక్క బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే బడ్స్ అనేవి వచ్చేది ఎప్పుడు అవుతుందంటే, మీకు నైట్ టైం పెరిగి డే టైం తగ్గినప్పుడు బడ్స్ ఎక్కువ స్టార్ట్ అవుతాయి. అంటే మనకి నైట్ టైం అంటే చలికాలం స్టార్ట్ అవ్వగానే మనకు ఇది స్టార్ట్ అవుద్ది అనమాట. ఓకే, చామంతులు చూసాం కదండి. మనకి ఎట్లా అంటే ఫస్ట్ 60 days గ్రోత్ పీరియడ్ అనమాట. అంటే పగలనేది ఎక్కువ ఉంటుంది, రాత్రి తక్కువ ఉంటుంది. సో ఆ టైంలో చామంతులు గ్రోత్ ఎక్కువ ఉంటుంది, అంటే ఫస్ట్ 60 days. అప్పుడు మనం పించ్ చేసుకుంటూ ఉండాలి టిప్స్ అనేది, వీలైనంత బుషీగా వస్తుంది. బడ్డింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, డే టైం అనేది తగ్గి నైట్ టైం పెరిగినప్పుడు మనకు బడ్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ చలికాలం వచ్చేస్తుంది, చలికాలంలో మనకి నైట్ టైమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ టైంకి మన బడ్స్ అంతా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలి అదే చూసుకుంటే, నేను ఇప్పుడు ఒక్క చామంతికనే కాదండి, మీరు గులాబీలకు కూడా మనకి ఇదే ఫెర్టిలైజర్స్ చేయొచ్చు.
ఇది వచ్చేసి మనకి బోన్ మీల్. ఇది బోన్ మీల్ ఏంటంటే దీంట్లో ఫాస్ఫరస్, కాల్షియము, పొటాషియం అవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో లేదు మా దగ్గర బోన్ మీల్ మేము యూజ్ చేయము అంటే దీని ప్లేస్లో మీరు మనకి శనగలు, కాబూలి శనగలు ఉంటాయి. కాబూలి శనగల్ని తీసుకొచ్చి వాటిని నానబెట్టేసి ఆ వాటర్నైనా యూజ్ చేయొచ్చు. లేదు అంటే కాబూలి శనగలు పౌడర్ చేసేసి అదైనా యూజ్ చేయొచ్చు. అంటే బోన్ మిల్క్ రిప్లేస్మెంట్గా కాబూలి శనగలు అండ్ నల్ల నువ్వులు అండ్ నెక్స్ట్ ఫూల్ మకానా అండ్ సోయా చంక్స్, ఈ నాలుగిట్లో ఏవైనా సరే మీరు బోన్ మీల్కి సబ్స్టిట్యూట్గా యూజ్ చేయొచ్చు. సోయా చంక్స్ ఇలాంటివన్నిటి కూడా కాల్షియం, ఫాస్ఫరస్ అవి బాగానే ఉంటాయి. సో కాబట్టి బోన్ మిల్క్ రీప్లేస్మెంట్గా సోయా చంక్స్, కాబూలి శనగలు అండ్ మీరు పప్పుల పొడిలు కూడా తీసుకోవచ్చు. ఏవైనా సరే రీప్లేస్మెంట్ అనమాట. కాబట్టి నా దగ్గర బోన్ మీల్ ఉంది, బోన్ మీల్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. మీరు బోన్ మీల్ అనేది దేనికైనా, పళ్ళ మొక్కలకైనా, ఫ్రూట్ ప్లాంట్ అది మనకి వెజిటబుల్స్కైనా, బ్లూమింగ్ పర్పస్ దేనికైనా సరే మీరు బోన్ మీల్ అనేది వాడచ్చు. మెయిన్గా ఇప్పుడు నేను చామంతులకి, గులాబీలకి అయితే దీన్ని యూజ్ చేస్తాను. మీకు దగ్గరున్న మొక్కల సైజుని బట్టి, కెపాసిటీని బట్టి మీరు తీసుకోండి. అండ్ ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్. ఏంటంటే ఎప్సమ్ సాల్ట్స్ కూడా మనకి ఎప్సమ్ సాల్ట్ కూడా యాక్చువల్గా ప్లాస్టిక్ కవర్స్లో వస్తాయి. బట్ ప్రిజర్వేటివ్ ప్లాస్టిక్ కవర్స్ అందుకే నేను గ్లాస్ బాటిల్స్లో నేను సేవ్ చేస్తూ ఉంటాను అనమాట. ఎప్సమ్ సాల్ట్ కూడా కలపండి. ఎప్సమ్ సాల్ట్ వల్ల ఏమవుతుందంటే మొక్కలకి గ్రీనిష్గా మెగ్నీషియం డెఫిషియన్సీ నుంచి బయటపడవచ్చు ఎప్సమ్ సాల్ట్ వల్ల. అండ్ ఆకుల్లో కూడా క్లోరోఫిల్ ఫిల్ అవుతుంది. క్లోరోఫిల్ ఫిల్ అవ్వడం వల్ల వాటికి మనకు ఫోటోసింథసిస్ అనేది చాలా బాగా జరుగుతుంది. అండ్ ఇప్పుడు సీవీడ్ గ్రాన్యూల్స్ అండి. సీవీడ్ గ్రాన్యూల్స్ ఎలా అంటే బడ్డింగ్ బాగా వస్తుంది అండ్ మొక్కలు బాగా పెరుగుతాయి. మనకు ఎక్కువ చలి, ఎక్కువ ఎండ, ఎక్కువ వర్షం ఉన్నా కానీ మొక్క స్ట్రెస్ అవుతుంటుంది. ఆ స్ట్రెస్ నుంచి ఈ సీవీడ్ అనేది మనకి బయటపడేలా చేస్తారన్నమాట. ఈ మూడు ఎంత ఇంటర్వెల్స్లో ఇవ్వాలి అని చూసుకుంటే మీరు ఇవి స్లో రిలీజింగ్ ఫెర్టిలైజర్స్ అండి. ఇవి చాలా స్లోగా రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు 1 మంత్కి ఒకసారి అయితే ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏముండదు. ఇది మిక్స్ చేసేసి మీకు ఇప్పుడు 8 ఇంచ్ పాట్ ఉందంటే ఒక 2-3 స్పూన్స్ సరిపోద్ది. అండ్ సీవీడ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్క స్ట్రెస్ నుంచి బయటపడుతుంది అండ్ ఫ్లవరింగ్ మంచి కలర్ యాడ్ అవుతుంది అండ్ మొక్కకి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. మొక్కలు ఎక్కువ బ్లూమింగ్ అనేది బాగా వస్తుంది అండ్ మొగ్గలు కూడా పూర్తిగా విచ్చుకుంటాయి అండ్ ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. మనం కోసిన తర్వాత కూడా తాజాదనం అనేది పోదన్నమాట. ఇప్పుడు మనం చామంతి మొక్కలకి ఇచ్చేద్దాం. అయితే మొక్కకి ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా టాప్ సాయిల్లా కొంచెం లూజ్ చేసుకోండి. టాప్ సాయిల్ లూజ్ చేసుకుంటే మనకి తేమ అనేది ఉన్నప్పుడు మొక్కకి ఇవ్వాలి. పూర్తిగా డ్రై అయిపోయినప్పుడైతే ఇవ్వద్దు. జస్ట్ ఈ 3 కలిపింది నేను జస్ట్ ఇది ఒక 2-3 స్పూన్స్ ఉంటుందన్నమాట. అంచుల్లో వేయండి, మొక్కకి వేరు తగలకుండా మీరు అంచుల్లో వేసుకోండి. ప్రతి మొక్కకు కూడా వేస్తున్నాను. ఎందుకంటే సాయిల్ బాగా డ్రై ఉన్నప్పుడు మాత్రం వద్దండి. సాయిల్ పూర్తిగా డ్రై ఉన్నప్పుడు ఇచ్చారంటే మాత్రం ఆ డ్రైనెస్ తోటి ఇది కూడా కొంచెం హీట్ ప్రొవైడ్ అవుతుంది కాబట్టి మొక్క డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సాయిల్ మాత్రం గుల్లగా ఉండేలాగా చూసుకోండి. ఇవి స్లో రిలీజింగ్ ఫెర్టిలైజర్స్ అన్నమాట. మీరు ఫ్రూట్ ప్లాంట్స్కి కూడా బ్లూమింగ్ అదంతా కూడా ఇచ్చుకోవచ్చు.
మీరు మొత్తం ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సాయిల్ ఏంటంటే ఇలా మిక్స్ చేసేసుకున్నారు అంటే టాప్ సాయిల్లో మీరు అది కలిసిపోద్ది. మీరు నెక్స్ట్ టైం వాటర్ ఇచ్చేసుకోవచ్చు. ఇలా మీరు ఎవ్రీ మంత్ ఇచ్చుకున్నారంటే మొక్క గ్రోత్ బాగుంటుంది, ఫ్లవరింగ్ చాలా బాగుంటుంది. పూసిన ఫ్లవర్స్ కూడా తొందరగా వాడిపోవు అనమాట. మీరు కట్ చేసినా కానీ అంత ఎక్కువ వాడిపోవు. ఇది మంచి బ్లూమింగ్ టైం అండి. బ్లూమింగ్ టైం మీరు ఏదో ఒకటి ఇస్తూకైతే ఉండాల్సిందే. ప్రతి 10 డేస్కి ఒకసారి కానీ 15 డేస్కి ఒకసారి కానీ ఇచ్చుకున్నారు అని అంటే వీటితో పాటు మీరు టీ పౌడర్స్ కానీ ఎక్షెల్ పౌడర్ కానీ అవి కూడా ఇవ్వచ్చు. మొక్క బాగా పెరుగుతుందన్నమాట. ఎందుకంటే మనకు వింటర్ అంటేనే మంచి బ్లూమింగ్ టైం. ఈ టైంలో ఇంకొంచెం కలర్ఫుల్గా యాడ్ అవ్వాలి. అండ్ చామంతులు ఎక్కువ ఏం చేస్తారు అంటే సగం సగం పూస్తాయి, లేకపోతే మొగ్గలు పూయకుండా పోతాయి కొన్ని. ఆ ప్రాబ్లం రాకుండా ఈ బోన్ మీల్, సీవీడ్, ఎప్సమ్ సాల్ట్ కనుక ఇచ్చుకున్నారంటే ప్రతి పువ్వు కూడా పూర్తిగా విచ్చుకుంటుంది. చామంతులు ఎక్కువ చూస్తాం, సగం మొగ్గ పూస్తుంది, సగం పూయదు. ఓకే, ఇప్పుడు లైట్గా వాటరింగ్ చేసుకున్నారంటే అది ఓకే. అయితే ఇది మిగిలింది, ఇది కూడా మనం గులాబీ మొక్కలు కూడా ఇద్దామండి. టెర్రస్ మీద ఉన్నాయి గులాబీ మొక్కలు. సాయిల్ ఎప్పుడు కూడా డ్రై అయినప్పుడు మాత్రమే ఇవ్వద్దు, డ్రై అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు మన టెర్రస్ మీద గులాబీలు ఉన్నాయి, వాటికి కూడా ఇద్దాము. సో ఇది వచ్చేసి గులాబీల సెక్షన్ అండి. బట్ బ్లూమింగ్ అంతా ఆల్మోస్ట్ ఒక టైం బ్లూమింగ్ అయితే అయిపోయింది. బ్లూమింగ్ అయిపోయింది కానీ నేను ఏం చేశానంటే కంప్లీట్గా ఆకులన్నీ తీసేసి మళ్ళీ కొంచెం ప్రూనింగ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళీ న్యూ షూస్ వస్తున్నాయి అన్నమాట. ఎప్పుడు కూడా ఒక్కసారి బ్లూమింగ్ అయిపోయిన తర్వాత ఆకులు తీసేసి ఇలా ఆల్మోస్ట్ ఎంటీ చేసేసుకొని ఇలా ఫెర్టిలైజర్స్ ఏమైనా ఇచ్చుకున్నామంటే మళ్ళీ బ్లూమింగ్స్ అనేవి బాగా వస్తాయి. సాయిల్ ఎప్పుడు కూడా ఇలా పొడి పొడిగా ఉండేలా చూసుకోండి. ఇలా తీస్తే ఇంత పొడిగా ఉన్నప్పుడే మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది. ఇలా ఫెర్టిలైజ్ ఇచ్చుకున్నామంటే మళ్ళీ మొక్క అనేది తిరిగి మొత్తం బుషీగా అవుతుంది, ఫ్లవర్ కలరింగ్ బాగుంటుంది. మళ్ళీ ఒకసారి ఇచ్చేసుకున్న టాప్ సాయిల్ అంతా మళ్ళీ ఒక్కసారి కలిపేసామంటే ఇది ఈజీగా కలిసిపోతుంది అన్నమాట. ఎప్పుడు కూడా కలుపు లేకుండా చూసుకోండి, ఎందుకంటే వింటర్లో కలుపు కానీ డ్రై లీవ్స్ కానీ టాప్ సాయిల్ లేకుండా చూసుకుంటే మీకు ఫంగస్ ప్రాబ్లం అనేది రాదు, మంచి అది పడుతూ ఉంటుంది కాబట్టి. అండ్ అయిపోతుంది వింటర్ అయిపోయే ముందు చిన్నగా మల్చింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి, అప్పుడు సాయిల్లో వాటర్ అనేది పోకుండా ఉంటుంది, తేమ ఆరిపోదు. కాబట్టి ఎప్పుడు కూడా వింటర్ అయిపోయిన తర్వాత ఇక మల్చింగ్ స్టార్ట్ చేసుకోవాల్సిందే. సాయిల్ కూడా ఎప్పటికప్పుడు పైన టాప్ సాయిల్ ఇట్లా వదులు చేసుకుంటూ ఉంటే ఏంటంటే మీరు పోసిన వాటర్ కూడా సాయిల్ చక్కగా పీల్చుకుంటుంది. అలా వదులు చేయలేదు అని అంటే పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి వాటర్ అనేది దిగవు. ఓకే, టాప్ సాయిల్ ఎప్పుడు కూడా గట్టిగా అవ్వకూడదు. అండ్ ఏమన్నా ఎండిపోయిన ఉంటే కూడా తీసేసుకోండి, ఇప్పుడు అవసరం లేదు ఇవన్నీ.
మీది ఇవే కాదండి, ఈవెన్ మందారాలకి వేటికైనా సరే మనం ఇలా బోన్ మీల్, సీవీడ్ గ్రాన్యూల్స్ అంటే బ్లూమింగ్ పర్పస్లో మనం ఏమైనా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఎలా అంటే మనకి వింటర్ అంటేనే బ్లూమింగ్ టైం కాబట్టి మీరు బ్లూమింగ్ అండ్ ఫ్లవరింగ్ ఇది కూరగాయలు కూడా మనకు బోన్ మీల్ అనేది కాల్షియం, ఫాస్ఫరస్ చాలా రిచ్గా ఉంటాయన్నమాట. మనకి ఇప్పుడు కూరగాయలు కూడా బాగా వచ్చే సీజన్ కాబట్టి, అండ్ బోన్ మీల్ అనేది చాలా స్లో రిలీజింగ్ ఫెర్టిలైజర్ కాబట్టి ఏమవుద్దంటే మీకు ఒక్కసారి బ్లూమింగ్ తర్వాత మళ్ళీ కనుక ఒక 1 మంత్కి ఒకసారి ఇవ్వండి. ఎందుకంటే ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో అవసరం లేదు. అంత ఫ్రీక్వెంట్ 10 డేస్ లేకపోతే వారానికి ఒకసారి ఇచ్చారంటే అది చాలా స్లోగా రిలీజ్ అవుతుంది కాబట్టి అది ఎక్సెసివ్ అయిపోవచ్చు. అది మొక్క గ్రోత్ మీద ఎఫెక్ట్ పడవచ్చు అనమాట. కాబట్టి ఏం చేస్తారంటే జస్ట్ 1 మంత్కి ఒకసారి మాత్రమే సీవీడ్ అండ్ బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్ కూడా ఎట్లా అంటే మెగ్నీషియం డెఫిషియన్సీ ఏమైనా మంచు ఎక్కువ పడి ఈవెన్ వర్షం పడినా కానీ ఆకులని ఎల్లో కలర్లో అయిపోతుంటాయి, మచ్చలు పడుతూ ఉంటాయి. ఏంటంటే మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఆ క్లోరోఫిల్ అంతా పోతుంది కాబట్టి ఆకులు ఎల్లో అయిపోతుంటే రాలిపోతుంటాయి అనమాట. ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల క్లోరోఫిల్ అనేది ఫిల్ అయ్యి ఆకులు గ్రీనిష్గా వస్తాయి, ఫోటోసింథసిస్ బాగా జరుగుతుంది. ఎప్పుడైతే మొక్కకి ఫోటోసింథసిస్ బాగా జరుగుతుందో అప్పుడు ఆ మొక్క ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, దాని ఫుడ్ అది ఎక్కువ రెడీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అండ్ సీవీడ్ గ్రాన్యూల్స్ ఇవ్వడం వల్ల ఎట్లంటే మొక్కలు స్ట్రెస్ నుంచి అయితే బయటపడతాయి. అండ్ వింటర్లో ఏమవుతుంటే అప్పుడప్పుడు మంచు వల్ల ఆకుల మీద మచ్చలు కూడా ఫామ్ అవుతాయి, బట్ అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. కాబట్టి అదే డిసీజ్ అయితే అనుకోకూడదు. అండ్ డ్యూ డ్రాప్స్ అలా కంటిన్యూస్గా పడి ఆకుల మీద ఉండడం వల్ల చిన్న చిన్న మచ్చలు అయితే ఏర్పడతాయి, ఏం కాదు. బట్ ఆకు తిప్పి చూసుకోండి, అడుగున కనుక ఏదైనా పెస్ట్ అనిపించిందంటే ఓకే తీసేయండి, పెస్ట్ స్ప్రే చేయొచ్చు. లేదా మంచు వల్ల కూడా అప్పుడప్పుడు మామూలు చుక్కలు అయితే ఫామ్ అవుతాయి. అండ్ సీవీడ్ వల్ల ఏమవుతుందంటే మొక్క స్ట్రెస్ నుంచి బయటపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ కూడా ఎప్పుడు సడన్గా చేంజెస్ అయితే చూస్తున్నాము, స్ట్రెస్ నుంచి బయటపడుతుంది. అండ్ పువ్వు కూడా కలర్ యాడ్ అవుతుంది. పువ్వు కట్ చేసిన తర్వాత కూడా ఎక్కువ రోజులు అది తాజాగా అలాగే ఉంటుంది, వెంటనే వాడిపోవడం అనేది అయితే ఉండదు. అండ్ మొక్క స్ట్రెస్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈవెన్ సాయిల్ మిక్స్ మీరు ప్రిపేర్ చేసేటప్పుడు కూడా సీవీడ్, బోన్ మీల్ అండ్ మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేశారంటే, సాయిల్ మిక్స్లో యాడ్ చేసుకున్నారు అంటే ఆ డిఫరెన్స్ మొక్కలో మీకు ఆల్రెడీ తెలిసిపోద్ది. అండ్ ఎప్సమ్ సాల్ట్ వల్ల కూడా మొక్కని రీప్లాంట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మొక్కలు షాక్లోకి వెళ్ళిపోతాయి. అలా షాక్ నుంచి బయటపడాలి అంటే మనకు ఎప్సమ్ సాల్ట్ యూజ్ చేయడం వల్ల ఆ రీప్లాంటేషన్ షాక్ నుంచి బయటపడతాయి మొక్కలు. సో ఇది అండి, ఫ్రీక్వెంట్గా మీరు మొక్క వేసుకోగానే కాదండి, ఫస్ట్ మీరు ఇనీషియల్గా మొక్క వేసుకున్నప్పుడు ఇవి సాయిల్ మిక్స్లో ప్రిపేర్ చేసి మొక్క వేసుకుంటే నియర్లీ మీకు ఆల్మోస్ట్ ఫ్రూట్ ప్లాంట్ అలాంటివి అయితే 6-7 మంత్స్ వరకు మళ్ళీ మీరు ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే బ్లూమింగ్ ప్లాంట్స్ కానీ కూరగాయ మొక్కలు అయితే మాత్రం వాటికి ఇంకా స్టార్ట్ అవుతుంది, బ్లూమింగ్ స్టార్ట్ అవుతుంది, కూరగాయ పిందెలు స్టార్ట్ అవుతాయి అనుకున్నప్పుడు మళ్ళీ ఒక్కసారి బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ మీ దగ్గర ఉంటే ఎన్పీకే కూడా కలిపి ఇచ్చారు అంటే మీకు ఈల్డింగ్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఎందుకంటే మనం గ్రౌండ్లో పెంచట్లేదు, కుండీల్లో పెంచుతున్నా కాబట్టి అప్పుడప్పుడు ఏమైనా చిన్న న్యూట్రియన్స్ ఇవ్వగలిగితే మొక్క ఈజీగా ఎక్కువ రిజల్ట్తో పెరుగుతుందన్నమాట. ఇవేమీ లేవు అనుకున్నా కూడా మీరు ఇంట్లో దొరికే టీ పౌడరు సపరేట్గా పౌడర్ చేసి అంటే యూజ్ టీ పౌడర్ సపరేట్గా ఒక బాక్స్లో పెట్టుకోండి, ఎక్షెల్ పౌడర్ సపరేట్గా ఒక బాక్స్లో పెట్టుకోండి. అండ్ మనకి ఆనియన్ పీల్ అది కూడా పక్కన పెట్టుకోండి. అండ్ బనానా పీల్స్ అవి కూడా ఎండబెట్టేసి ఆ పీల్స్ పౌడర్ని పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ 4 బాక్సులు పెట్టుకున్నారంటే ఫ్రీక్వెంట్గా మీరు దాన్ని మొక్కలకి టాప్ సాయిల్ లూజ్ చేసి ఇస్తూ ఉన్నా కానీ అదే మోర్ దాన్ ఎనఫ్. ఇవేమీ బయోఫెర్టిలైజర్స్ లేవు అనుకుంటే దానికి రీప్లేస్మెంట్గా టీ పౌడరు, ఎక్షెల్ పౌడరు, బనానా పీల్ పౌడరు, ఆనియన్ పీల్స్ లేదా ఆనియన్ పీల్ పౌడర్, ఈ 4 కూడా మొక్కలకి ఏ మొక్కకైనా ఇచ్చేసుకోవచ్చు. మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. ఇదొక ఈజీ టెక్నిక్ అనమాట. కాబట్టి కాంప్లికేట్ ఎప్పుడూ చేసుకోవద్దు అనమాట. వీలైనంత సింపుల్గా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా మీరు మొక్కలు పెంచండి, దాని రిజల్ట్ అనేది మీకు ఆల్రెడీ తెలిసిపోతుందన్నమాట. సో వీలైనంత కూరగాయలు పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి. కూరగాయలు అవ్వట్లేదు అంటే అట్లీస్ట్ ఆకుకూరలకి మనకు బాటిల్స్లో కూడా మన ఆకుకూరలు పెంచుకోవచ్చు. అడ్డంగా కోస్తే ఒక 2-3 కుదుళ్ళు ఆకుకూరలు పెట్టేసుకోవచ్చు. నిలువుగా అయితే ఒక తోటకూర, ఒక పాలకూర కూడా బచ్చల కూర అలా వేసుకోవచ్చు. అండ్ సో వారంలో అట్లీస్ట్ 3 టైమ్స్ అయితే ఆకుకూరలు అయితే హార్వెస్టింగ్కి అయితే వచ్చేస్తాయి. సో బాటిల్ గార్డెనింగ్ అని కూడా ఉంటుందండి. అండ్ వర్టికల్ గార్డెన్ కూడా ఒక మెథడ్ ఉంటుంది.
ఈ 2 మెథడ్స్‌లో కూడా ఆకుకూరలు అయితే ఈజీగా చిన్న చిన్న బాల్కనీస్‌లో కూడా పెంచేసుకోవచ్చు. ఏంటంటే మీ హెల్త్ అనేది మీ చేతిలోనే ఉంటుంది. అండ్ నీ ఇంటి గ్రీనిష్‌నెస్ మీ ఇంట్లో ఉన్న మొక్కలు రిలీజ్ చేసే ఆక్సిజన్ అనేది పక్కన చుట్టుపక్కల 4 ఇళ్ళకి కూడా అది పాస్ ఆన్ అవుతుందనమాట. సో గ్రో ప్లాంట్స్ అండ్ స్టే హెల్తీ. థ్యాంక్ యూ.